హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఏంటి ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. పండగకి అందరూ కూడా వెళ్తారు కదా, ప్రతి ఒక్కరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను కూడా వెళ్తున్నాను. మా ఇంట్లో పండగ చేసుకొని అయితే నేను ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. స్టేషన్కి అయితే వచ్చాము. విహాన్ బాబు నేను, మాకు రిజర్వేషన్ లేదు. అంటే యాక్చువల్లీ మేము ఎలా అనుకున్నామంటే పండగ రోజు బయలుదేద్దాం అనుకున్నాము. దాని నెక్స్ట్ డేనే మాకు ఒక ఫంక్షన్ అయితే తగిలింది. దానికోసం అయితే ఉండిపోయాము. మేము ఇక్కడ రాగానే స్నాక్స్ అనేవి తీసుకున్నాము. డే టైంలో వెళ్తున్నాం కాబట్టి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. మా విహాన్ బాబుకి అయితే లిస్ట్ అయితే రాసుకున్నాడు. ఆ లిస్ట్ మీకు చూపిస్తానులేండి తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే స్టేషన్కి వచ్చిన తర్వాత సమోసా ఫేవరెట్ అండి. ఇక్కడ ఈ సమోసా అంటే చాలా నచ్చుతుంది. స్టేషన్లో చాలా బాగుంటాయి. ఎప్పుడు వచ్చినా కూడా ఎలాగైనా తీసుకుంటాం ఈ సమోసాస్ మేము. అందుకోసం అయితే ఈరోజు తీసుకున్నాము. ఎప్పుడు కూడా 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు కొంచెం 7 రూపీస్ చేసినట్టుగా ఉన్నారు. 23 అయితే ఇచ్చారు. మా విహాన్ బాబు సమోసాయే కాదు ఫ్రూటీ కూడా తీసుకున్నానని చెప్తున్నాడు. ఇక్కడ సమోసా అయితే అసలు చెప్పనవసరం లేదు, ఎందుకో వేరే టేస్ట్ నాకు చాలా నచ్చుతుంది. ముగ్గురం కూడా ఒక్కొక్కసారి అయితే టిఫిన్ కూడా చేయము. మా విహాన్ బాబు కంగా టిఫిన్ పెట్టి మేమైతే సమోసాలు తినేస్తాము, అంత నచ్చుతాయి. ఈ రోజు అయితే టిఫిన్ చేసాంలేండి. రైల్వే స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఈ రోజు అయితే ఇంట్లో టిఫిన్ చేసే బయలుదేరాము. అందుకే ఒక 20 రూపీస్ తీసుకున్నాము. మా విహాన్ బాబుకి అయితే చాలా నచ్చింది. ఇంకొకటి కూడా అడుగుతున్నాడు. ఫస్ట్ ఒకటి తిన్నాడు, ఇంకొకటి కూడా అడిగాడు. చూసారా, స్టేషన్ మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఈ స్టేషన్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారేమో. ఈ రూట్ లో అయితే వైజాగ్ వచ్చిన ట్రైన్ అయితే ఒక్కటే ఉంది, కిరండల్ టు విశాఖపట్నం. ఈ ట్రైన్ మిస్ అయితే ఇంక మనం వైజాగ్ వెళ్ళలేము. అసలు ట్రైన్స్ ఏమి ఉండవు, ఒక్కటే ట్రాక్ కాబట్టి ట్రైన్స్ అనేవి తక్కువ. ఒకే ట్రైన్ వెళ్తుంది, మార్నింగ్ ఒకటి వెళ్తుంది, నైట్ ఒకటి వస్తుంది అంతే. డైలీ 2 ట్రైన్స్ వస్తాయి, అంటే వెళ్ళింది ఒకటి వచ్చింది ఒకటే ఉంటుంది. ఈ లిస్ట్ ఏంటి అనుకుంటున్నారా? మా విహాన్ బాబు అయితే నేను నైట్ అంతా కష్టపడైతే రాశాడు. ట్రైన్లో ఏం తింటాం మమ్మీ అనేసి అంటే, నీకు నచ్చినవి రాసుకోనానా అన్నాను. అయితే వాడు నిన్న నైట్ అంతా కూడా ఎంతో కష్టపడైతే రాశాడు. ఇవన్నీ కూడా ఆరెంజ్ చాక్లెట్, ఓరియో బిస్కెట్, క్రీమ్ ఐస్ క్రీమ్, ఇంకా ఫ్రూటీ, ఇలా చాలా రాసాడులేండి. ఇవన్నీ కూడా ట్రైన్లో కావాలి మమ్మీ అన్నాడు. సరే నాన్న అయితే రాయు అని అన్నాం, కానీ ఏం కొనలేదు. కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఏవైతే అమ్ముతున్నారో వాడికి నచ్చినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఆ ట్రైన్లో స్నాక్స్ ఫుడ్ లాగా. లేస్ అయితే తీసుకోలేదులేండి. ఇంకా కొంటాం లేనా అంటే సరే అన్నాడు. అల్లరి పెట్టలేదు అసలు. ఇవన్నీ కూడా మనం పట్టుకు వెళ్ళాలి కదా, మొయ్యలేము, ఇంకా స్టేషన్లో కూడా వస్తాయి కదా కొందాము అంటే సరే మమ్మీ అన్నాడు. వాడికి సమోసా ఫేవరెట్ కదా, సమోసా అయితే నచ్చింది. అందులోనేమో సాస్ ఇచ్చారు కదా, సాస్లో అయితే తింటున్నాడు. చలి కూడా చాలా చల్లగా ఉంది, ఇక్కడ గాలి ఎక్కువ వేస్తుంది. అందుకోసం అయితే విహాన్కి అయితే స్వెటర్ అయితే వేస్తాను. అదేంటి ఒకటే ట్రాక్ అన్నారు, ఆల్రెడీ ట్రైన్ ఆగుంది, ఇంకొక ట్రైన్ వస్తుంది అనుకుంటున్నారేమో. అంటే ప్లాట్ఫామ్ అనేది ఉన్నది, లేదంటే ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మాత్రం సింగిల్ ట్రాకే. ఇంకా అరకు ఇదంతా కూడా గృహాలు కాబట్టి మొత్తం అంతా కూడా సింగిల్ ట్రాకే ఉంటుంది. అయితే ఇంకొక సమోసా తినాలనిపిస్తుంది అన్నాడు విహాన్ బాబు. అందుకోసం మరి ఇంకొక ప్లేట్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఆడు సగం తిన్నాడు, ఇంకొకటి అయితే నేను తినేసాను. మా హస్బెండ్ ఒకటే తిన్నారు. టేస్ట్ ఈ సమోసాని చూసి అసలు వదలాలనిపించదు, అన్నం మానేయాలనిపిస్తుంది, కానీ ఈ సమోసాని అయితే తినకుండా ఉండలేము. నాకు అలా అనిపిస్తుంది. నాకే కాదు, మా విహాన్కి కూడా అంతే. యాక్చువల్లీ వాడు సమోసాల కూర తిండు. మా ఇంటి దగ్గర సమోసాస్ అయితే మా విహాన్ బాబు ఏం చేశాడని వెనక్కి చూస్తే నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు నమస్కారం చేస్తున్నావు అంటే, పోలీస్ అంకుల్ వెళ్ళారు అందుకే నమస్కారం పెట్టాను అనేసి అన్నాడు. అయితే ఇవి ఏంటి నాన్న ఎలా ఉన్నాయనేసి వాళ్ళ నాన్నకి క్వశ్చన్స్ అడిగేస్తున్నాడు. ఎందుకు అది అలా ఉంది, ట్రైన్కి ఎందుకు లాక్ వేసి ఉంది, ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. వాడు చిన్నప్పుడు అనుకుంటాను, ఒక 1 ఇయర్ బాబు అనుకుంటాను. అప్పుడైతే ఆ ట్రైన్ చూసి ఎంత ఆశ్చర్యం వాళ్ళ ఫేస్లోనైతే అసలు ఇప్పటికీ మర్చిపోలేము. ఏటో విచిత్రంగా చూసేవాడు చిన్నప్పుడు. అయితే ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా, చెవులు అయితే గట్టిగా మూసుకుంటున్నాడు. ఆ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది, అందుకోసం అయితే చెవులు మూసుకుంటున్నాను అనేసి అంటున్నాడు. ఇక్కడ గూడ్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం అంతా కూడా ఈ గూడ్స్ చూసారా, దీంట్లోనైతే వెహికల్స్ వెళ్తాయి కదా, అంటే కార్స్ ఇలాంటివన్నీ కూడా వెళ్తాయి కదా. ఒకసారి అయితే చూసాను, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు, కానీ దీంట్లోని మా ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ ఎక్కిసి అయితే మా ఒరిస్సాకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. ఆంధ్రాకి అయితే వెల్కమ్ చెప్పేయాలి ఇప్పుడు. అయితే ట్రైన్ ఎక్కగానే చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఇది జనరల్ బోగి, ఎంత ఖాళీగా ఉందో చూసారా, అసలు ఎవ్వరూ లేరు. మేము నెక్స్ట్ మా తర్వాత ఇంకొక పక్కన ఇంకొకరు కూడా ఉన్నారు, అంతే ఒక ఫ్యామిలీ అనుకుంటాను మా అలాగే. నెక్స్ట్ ఇంకా భోగి మొత్తానికి ఇంకెవరు లేరు, మొత్తం అంతా ఖాళీనే. అందుకే మేము ఎప్పుడు మార్నింగ్ ట్రైన్కి బయలుదేరినా కూడా రిజర్వేషన్ అనేది చేయించుకోము. ఈ ట్రైన్కి టికెట్ కాస్ట్ అని చెప్పాను అనుకోండి, నిజంగా షాక్ అవుతారు మీరు. ఈ ట్రైన్ అయితే మేము జైపూర్లో ఎక్కామని చెప్పాను కదా, జైపూర్ నుంచి కొత్తవలస అయితే టికెట్ తీసుకున్నాము. మాకు ఇంత దూరంకి జస్ట్ మేము 50 రూపీస్ పెట్టి తీసుకున్నాము. అంటే నాకంగా 50, మా హస్బెండ్కి 50, ఇద్దరికి కలిపి 100 రూపీస్. అదే మనం వైజాగ్ తీసుకున్నాం అనుకోండి
అండి, కొత్త వలస కాకుండా. 70 రూపీస్ అట. ఎంత తక్కువ చూసారా? అసలు ఎంత తక్కువలో అసలు 8 అవర్స్ జర్నీ పడుతుంది. ఇప్పుడు మేము 12 కల్లా ట్రైన్ ఎక్కాము. మేము కొత్త వలసలో దిగబోతుకి ఎలా అయినా కూడా 8 అయిపోతుంది. ఆ 8 అవర్స్కి కూడా జస్ట్ 50 రూపీస్ పెర్ పర్సన్ అంటే చాలా తక్కువ కదా. ఆంధ్రాలో ఎక్కడ కూడా ఇలా ఉండదు. ఈరోజు ట్రైన్లోకి అయితే వెజ్ బిర్యానీ అయితే చేశాను. కొంచెం ఆలూ కర్రీ అయితే చేశాను మసాలా పెట్టి అయితే. మా విహాన్ బాబు ఫేవరెట్, కానీ అస్సలు తినలేదు వాడు. ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత ఆడుకోవడమే వాడి పని అయిపోయింది. అసలు ఇంక తినడానికి అసలు ఇంట్రెస్టే చూపించలేదు. నార్మల్గా ఇంట్లో అయితే బిర్యానీ ఫేవరెట్ కదా, ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడైతే మాత్రం అసలు తినడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ముగ్గురికి కలిపి అయితే ఒక బాక్స్లో పెట్టాను. ఆ ప్లేట్లో వేసుకొని అయితే మేము భోజనం చేస్తాము. ఖాళీగా ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా తినడానికి అవుతుంది. అదే ఇంకెవరైనా ఉన్నారనుకోండి అస్సలు తినలేము కదా. అయితే కాసేపు అయితే పడుకున్నాను, ఒక 1 అవర్ అనుకుంటా, ఖాళీగా ఉంది కదా అని. పడుకొని లేచిన తర్వాత అయితే మా విహాన్ బాబు సీరియస్గా చూస్తున్నాడు. అంతలోకి అరకు కూడా వచ్చింది. అరకులో చూడండి ఎంతమంది జనం ఉన్నారో. మా ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో ఈ అరకు రాబోతుకి అంత రష్ అయిపోయింది. అస్సలు ఖాళీ లేదు. మేము కూర్చున్న ప్లేస్లే మాకు ఉన్నాయి, కానీ అసలు ముందులా అంత ఖాళీ అయితే లేదు. ఇప్పుడు వింటర్ కదా, అందరూ అరకు అయితే వెళ్తారు. చాలా వరకు కూడా బాగుంటుందట. నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అయితే మా హస్బెండ్ కన్నాను, నేను ఎప్పుడు అరకు వెళ్ళలేదండి, తీసుకెళ్ళొచ్చు కదా అంటే, అరకు మించిన ప్లేసులు చూసావు, ఇది పెద్ద విచిత్రం ఏం కాదులే, చూడకపోయినా పర్లేదు అంటున్నారు. ఇక్కడ నుంచి చూడు కనిపిస్తుంది మొత్తం అంతా అంటున్నారు. తీసుకువెళ్ళమన్నా తీసుకువెళ్తారు, కానీ నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదులేండి. దీనికి మించిన ప్లేసులు చూసాను, నాకు కూడా అంత ఏం అనిపించలేదు. ఎందుకంటే డైలీ అంటే డైలీ కాదు, ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాం కదా, అంతేం అనిపించదు. ఈ అరకు కోసమే ఎందుకు ఇంత జనాలు ఎలాగొచ్చేస్తున్నారా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఏముంది, ఆ గృహాలే కదా, నెక్స్ట్ ఆ వ్యూ పాయింటే కదా ఉంది అనేసి అనిపిస్తుంది. మేము ఎప్పటికప్పుడు మా సైడ్, ఒడిస్సా సైడ్ అన్నీ కూడా ఈ వ్యూ పాయింట్స్ అనేవి చాలా ఉంటాయి. అందుకు నాకు ఇదేం అంత అనిపించలేదు కొత్తగాన. అయితే గృహాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అసలు ఎంతలాగా అరుస్తున్నారంటే ఇక్కడ మొత్తం అందరూ కూడా గృహాలు అరుస్తూనే ఉంటారు. బాగుంటుంది. స్టార్టింగ్ మా అక్క పెళ్ళికి, నేను అక్క వాళ్ళది ఛత్తీస్గఢ్, అయితే వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఈ ట్రైన్లోనే వెళ్ళాము ఇలానే. అప్పుడు అనుకుంటాను బాగా విపరీతమైన ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ గృహాల నుంచి ట్రైన్ వెళ్ళడం, ఈ అరకు ప్లేస్ అంతా చూడడం, నా మ్యారేజ్ అవ్వకముందు ఇవన్నీ కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇప్పుడైతే మాత్రం ఏం లేదు, నార్మల్గానే అనిపిస్తుంది. ఫైనల్గా అయితే దిగిపోయాము ట్రైన్. మేము మా స్టేషన్ కూడా వచ్చింది కొత్త వలస. అప్పుడు రీచ్ అవ్వబోతుకి 8 అయింది. మా మాయ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళగానే అయితే భోంచేసి ఇలా హౌసీలోకి అయితే దిగాము. ఈ హౌసీ ఆడిన తర్వాత అయితే టైం అయితే 12 అయిపోయింది. మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఆడడం చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్